దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైస్తలాడు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు అందరి కొరకు తెలియపరుచుండే అద్భుతమైన వాక్య సందేశం విందాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 21వ వచనం. నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితంలో కూడా నెరవేర్చబడును గాక. ఆమెన్. నమ్మిన వారు ఆమెన్ అని చెప్పండి. తప్పకుండా దేవుడు మనల్ని ఈ యొక్క వాగ్దానం సొంతం చేసుకునేలాగానే చేయబోతూ ఉన్నాడు. ఆమెన్. హల్లెలూయా. చూడండి, ఏదైనా దేవుడు ఇచ్చాడంటే ఆ వాగ్దానం నమ్మితే అది తప్పక నెరవేర్చబడుతుంది. నమ్మటంతో పాటు మనము దేవునికి చేయాల్సిన ఒకటి ఉంటుంది. అదేంటంటే ఈ యొక్క వాగ్దానం సొంతం కావాలంటే దేవుణ్ణి ప్రేమించాలి. ఆయన అంటున్నాడు, నన్ను ప్రేమించు వారిని చేస్తాను. ఎవరికైనా సహాయం చేయాలంటే వారి పట్ల వారికి ఇష్టము, మంచి మనస్సు ఉన్నప్పుడే చేయగలుగుతారు. అట్నే దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేసి వారి నిధులను నింపుదును. అవునండి, దేవుని ప్రేమించు వారిని ఆస్తికర్త చేసి వారి నిధులను నింపును. ఎవరు నింపుతారు? ఆస్తికర్త ఎవరు చేస్తారు? దేవుడే. ఈరోజు నువ్వు ఎంత కష్టపడ్డా కూడా నీవు చేసిన కష్టానికి ఆ కష్టాన్ని అనుభవించలేకపోతా ఉన్నావు. చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా నేను సంపాదిస్తున్నాను, కష్టపడుతున్నాను అనుకుంటున్నావు, కానీ అది మిగలట్లేదు. కారణం ఏమిటంటే నువ్వు దేవుని ప్రేమించట్లేదు. దేవుని ప్రేమించకుండా లోకాన్ని ప్రేమిస్తూ లోక స్నేహితుని ప్రేమిస్తూ ఉన్నావు. చూడండి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఒక బైబిల్ అందులో ఒక చక్కటి ఉపమానం చెప్పబడింది. ఒక చక్కటి విషయాన్ని దేవుడు తెలియపరిచాడు. అదేంటంటే, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ తండ్రికి 2 కుమారులు ఉంటే చిన్న కుమారుడు లోకాన్ని ప్రేమించి, లోక స్నేహితుని ప్రేమించి, డబ్బును ప్రేమించి, దుర్వ్యసనాలను ప్రేమించి తండ్రితో తగాదా పెట్టుకొని తండ్రి దగ్గర నుంచి ఆస్తి తీసుకొని వెళ్ళిపోతాడు. దూరదకి వెళ్ళిపోతాడు. డబ్బును, లోకాన్ని, స్నేహితుల్ని ప్రేమించినంతసేపు ఏమైందంటే తిరిగాడు, ఎంజాయ్ చేసి జల్సాగా ఉన్నాడు. ఆ డబ్బు అయిపోయింది. ఆ డబ్బు ఎప్పుడైతే తన దగ్గర నుంచి వెళ్ళిపోతుందో కొన్ని సంవత్సరాల రాత్రికి, అప్పుడు ఒక్క స్నేహితుడు కూడా దగ్గర రాడండి. అందరు దూరం చేస్తారు. ఎందుకంటే డబ్బు ఉన్నంత వరకే. బెల్లం దగ్గర ఆ బెల్లం ఉన్నంతకి ఈగలు ఉంటాయి అంటారు కదండి. ఆ టైపులోనే డబ్బు ఉన్నంత వరకే మనుషులు ఉన్నారు. అందరు వెళ్ళిపోయారు. అందరు మనుషులు డబ్బును ప్రేమించేవారే. అయితే ఇక్కడ తను అర్థం చేసుకొని తిరిగి నేను నా తండ్రి దగ్గరికి వెళ్తే నేను మరలా ఏదో రకంగా బ్రతకగలుగుతాను అని అనుకొని మారు మనసు పొందుకొని మరలా తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి చేర్చుకోవడం జరుగుతుంది. ప్రియ దేవుని కుమార్తె ఇక్కడ ఎప్పుడైతే లోకాన్ని ప్రేమించాడో తాను అంత ఉన్నదంతా పోయింది. మరలా తిరిగి తండ్రిని ప్రేమించి తండ్రి దగ్గరికి వచ్చాడో మరలా తాను ఐశ్వర్యవంతుడిగా, మంచి కుమారుడిగా ఎదగడం జరుగుతుంది. ప్రియ దేవుని కుమార్తె, ఎప్పుడు నీవు లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నట్లయితే నీవు నింపబడలేవు. నీకు ఉన్నదంతా వ్యర్థమైపోతుంది తప్ప, నువ్వు సంపాదించినంత కూడా వ్యర్థమైపోతుంది తప్ప మనము ఏది కూడా మిగుల్చుకోలేము. ఈరోజు చాలామంది దేవుణ్ణి, లోకాన్ని రెండింటినీ ప్రేమిస్తూ ఉంటారు. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కదా అంటూ ఉంటారు మళ్ళీ. కానీ లోక ప్రేమ, లోక స్నేహితులు, లోక బంధువులు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలండి. ఉండకూడదని కాదు, ఖచ్చితంగా స్నేహితులు ఉండాలి, బంధువులు ఉండాలి. కానీ దేవుని కంటే ఏది ఎక్కువ కాదు. కనుక నీవు దేవుడిచ్చి ఐశ్వర్యము దానితో నింపబడాలి, ఆ నిధులకు పొందుకోవాలి, ఈ లేమిడి తొలగింపబడాలి అన్నట్లయితే దేవుని ప్రేమించుదాం. ఒకరోజు వస్తుంది, ఖచ్చితంగా ఒక టైం వస్తుంది, ఒక నిర్ణయకాలం ఉంది. ఆ టైంలో దేవుడు తప్పకుండా మనల్ని ఆస్తికర్తలుగా చేస్తాడు. ఆస్తికర్త ఈరోజు ఏమీ లేదనుకుంటున్నాం కావచ్చు, దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. ఖచ్చితంగా నమ్ముతాం, ఆమెను చెప్తాం. దేవుడు తప్పకుండా సహాయం చేస్తుంది. వాగ్దానం ఇచ్చావు కదా ప్రభు, ఎందుకు నెరవేర్చావు అని చెప్పేసి దేవుని గట్టిగా అడుగుదాం, ప్రార్థన చేద్దాం. దేవుడు తప్పక సహాయం చేస్తాడు. కేవలం దేవుడు ఐశ్వర్యం ఇచ్చి వదిలేసేవాడు మాత్రం కాదండి. దేవుని నమ్ముకున్నామంటే ఏదో ఐశ్వర్యం కొరకు, ధనవంతులు అవడం కొరకు అని కాదు. అసలు ధనవంతులుగా పిలువబడే వారికి, ధనం మీద ఆశ ఉన్న వారికి పరలోక రాజ్యంలో స్థానమే లేదు. దేవుడు చెప్పట్లేదు, తలగా నేను నియమిస్తాను. అబ్రహాము దీవించిన దేవుడు, బైబిల్లో ఎంతోమంది దీవించిన దేవుడు నిన్నెందుకు దీవించాడు? దేవుడు ఆయన తప్పక దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈరోజు నువ్వు
లేవిడితో కష్టం ఉన్న కారణం ఏంటంటే ఆయన నమ్మి కూడా ఇంత అవస్థ పడుతున్నావు అంటే కారణం ఏంటంటే నువ్వు దేవుని ప్రేమించట్లేదు, లోకాన్ని ప్రేమిస్తున్నావు. కనుక తిరిగి ఇప్పుడు దేవుని ప్రేమించడం ద్వారా దైవిక దీవెన ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈరోజు కష్టం, లేమిడి, అనారోగ్యం, బలహీనతలు ఎన్నో ఉండొచ్చు. అవన్నీ ప్రక్కన పెడదాం, దేవుని చూద్దాం. దేవుడు తప్పక సహాయం చేయను గాక. ప్రార్థన చూద్దామా? ప్రార్థన. మహాగణుడా, పరిశుద్ధుల, ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రములు. ఈ గొప్ప వాగ్దానం మా సొంతం చేయండి. మేము తండ్రి అనుభవించినట్టుగా సహాయం చేయడం వేడుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవుడు, గొప్ప కార్యం జరిగింపచేయండి. నేను నా మహిమార్థమే నిలబెట్టి వాడుకోమని వేడుకుంటూ సహాయం దయచేయం వేడుకుంటున్నాం ప్రభా. కనుగరించండి, కాపాడు, రక్షించండి, స్థిరపరిచి బలపరిచి ఆశీర్వదించేయండి. నేను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేస్తాను, వారిని నిధులు నింపుతా అన్నావు కదా. ఇదిగో తండ్రి ప్రభా, లోకాన్ని ప్రేమించినప్పుడు తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా అయ్యాడో మేము మా ముందు నుంచి మాతో మాట్లాడావు కదా. అలా కాకుండా నిన్ను ప్రేమించి తిరిగి మీ సన్నిధికి వచ్చి నీవు ఇచ్చే దీవెనాశ పొందుకుంటుగా సహాయం దయచేయమని యేసు నామములో వేడుకొని పొందుకుంటున్నాం మా ప్రియ పరలోకమందున్న తండ్రి. ఆమేన్.